అమ్మా, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నాన్నగారు మీరు చెప్పండి. 30 సంవత్సరాల క్రితం మీ నానమ్మకు ఈ బంగారం ఇక్కడే కొన్నాను. తరువాత మీ అమ్మ పెళ్లి రోజు కూడా మా చాయిస్ ఇదే. ఈ బంగారం ఇప్పటికీ అలానే ఉంది, మా నమ్మకం కూడా అలానే ఉంది. ఇది బాగుందమ్మా. బంగారం అంటే అందం కోసం మాత్రమే కాదమ్మా, ఒక తరం నుండి ఇంకో తరానికి తీసుకెళ్లే జ్ఞాపకం. కొన్ని కథలు బంగారం రూపంలోనే కొనసాగుతాయి.